హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఏపీలో టీడీపీ కూటమి మేనిఫెస్టో విడుదల అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కలిపిన మేనిఫెస్టో విడుదలైతే చేశారు. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీలో కూటమి పార్టీలు మేనిఫెస్టో విడుదల చేసింది. ఈ నెల 30వ తారీఖున అంటే ఈ రోజు మధ్యాహ్నం మేనిఫెస్టోను విడుదల చేశారు. ఉండవల్లిలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో ఈ మేనిఫెస్టో విడుదలైంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ ఎన్నికల కో ఇన్ఛార్జి సిద్ధార్థనాథ్ సింగ్లు ఈ మేనిఫెస్టోను విడుదల చేశాయి. ఇక యువత, మహిళలు, నిరుద్యోగులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా కూటమి మేనిఫెస్టో రూపకల్పన చేసినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా మెగా డిఎస్సి నోటిఫికేషను, పింఛన్ల పెంపు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంటూ మేనిఫెస్టోలో కూటమి పార్టీలు వెల్లడించాయి. ఇక కూటమి మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలైతే ఇవి. ముందుగా వచ్చేసి 1 మెగా డిఎస్సి తొలి సంతకం, 2 5 ఏళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు, 3 దివ్యాంగుల పెన్షన్ 6,000, 4 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద 1,500, ఇక 5 ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, 6 వృద్ధాప్య పెన్షన్ 4,000కు పెంపు, ఇక 7 వచ్చేసి నెలకు 3,000 నిరుద్యోగ భృతి, ఇక 8వ వచ్చేసి తల్లికి వందనం, ఏడాదికి ఒక్కో బిడ్డకు 15,000 రూపాయలు, ఇక 9వ అంశం 3 గ్యాసు సిలిండర్ల ఫ్రీ, ఇక 10వ అంశం వచ్చేసి ప్రతి రైతుకు ఏడాదికి 20,000 పెట్టుబడి, ఇక 11వ అంశం వాలంటీర్లకు గౌరవ వేతనం నెలకు 10,000, ఇక 12వ అంశం వచ్చేసి బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్, ఇక బీసీ సంరక్షణ చట్టం, ఇక పేదలకు 2 సెంట్ల ఇళ్ల స్థలం, ఇక పేదలకు నాణ్యమైన ఇంటి నిర్మాణం, ఇక ప్రతి ఇంటికి కూడా ఉచిత ట్యాప్ కనెక్షన్, ఇక పూర్ టు రిచ్ పథకం, ఇక చేనేతకు 200 యూనిట్లు, మగ్గాలుంటే 500 యూనిట్లు విద్యుత్ ఫ్రీ, ఇక పండుగ కానుకలు, అలాగనే ఉచిత ఇసుక, అలాగనే అన్నా క్యాంటీన్లు, భూ హక్కు చట్టం రద్దు, అలాగే పెళ్లి కానుక కింద ₹1,00,000 ఆర్థిక సాయం, ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే విదేశీ విద్యా పథకం, ఇక తర్వాత కరెంటు ఛార్జీల పెంచమని చెబుతున్నారు, ఇక ప్రతి రైతుకు ఏడాదికి 20,000 పెట్టుబడి సాయం, ఇక 27వ అంశం వచ్చేసి వేట నిషేధ సమయంలో మత్స్యకారులను ఆదుకుంటామని చెప్తున్నారు, ఇక 26వ అంశం వచ్చేసి ప్రతి రైతుకు ఏడాదికి 20,000 పెట్టుబడి సాయం, ఇక 27వ అంశం వచ్చేసి వేట నిషేధ సమయంలో మత్స్యకారులను ఆదుకుంటామని చెప్తున్నారు, ఇక 28వ వచ్చేసి చిరు వ్యాపారాలకు 0 వడ్డీ రుణాలు, ఇక 29వ అంశం వచ్చేసి 6 వయస్సుల వ్యాపార అభివృద్ధికి ప్రత్యేక ప్రోత్సాహాలు, ఇక 30వ అంశం వచ్చేసి ఆక్వాకల్చర్ రంగం అభివృద్ధికి కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం, ఇక 31వ అంశం ఫీజు రింబర్మెంట్ పునరుద్ధరిస్తాము, ఇక 32వ అంశం వచ్చేసి ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తాము. చూశారు కంటే మొత్తం మీదుగా ఏపీలో కూటమి పార్టీలు మేనిఫెస్టోని ఈ విధంగా 32 అంశాలతో ఒక మేనిఫెస్టోని అయితే ఈరోజు మధ్యాహ్నం పూట అయితే విడుదల చేశారు. చూశారు ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.